ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. షార్ట్ ఫిలిమ్స్ నుంచి వెండితెర హీరోగా మారిన వారిలో రాజ్ తరుణ్ ఒకరు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు. హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న రాజ్ తరుణ్ను ఆ మధ్య అన్ని ఫ్లాప్లు పలకరించాయి. దీంతో కొంత గ్యాప్ తర్వాత రాజ్ తరుణ్ వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్, హాసిని, సుధీర్ జంటగా పురుషోత్తముడు సినిమా తెరకెక్కింది. ఆకతాయి, హమ్ తుమ్ తర్వాత రామ్ భీమన దర్శకత్వం వహించిన చిత్రం ఇది. ఈ చిత్రాన్ని శ్రీదేవి ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే సినిమా విడుదలకు నెల రోజుల ముందు రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్ లో కొంత డిస్టర్బెన్స్ చోటు చేసుకుంది. దీంతో ప్రమోషన్స్ కూడా చేయలేదు. ఇలాంటి సందర్భంలో పురుషోత్తముడు సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉంది? రాజ్ తరుణ్ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కినట్లేనా లేదా అన్నది యోయో రివ్యూలో తెలుసుకుందాం. పురుషోత్తముడు సినిమా స్టోరీ విషయానికి వస్తే, ఓ ఊరికి వచ్చిన సమస్యను తీర్చడానికి హీరో రాజ్ తరుణ్ పోరాడుతూ ఉంటాడు. అదే సమయంలో పట్నం నుంచి విలన్ ఎంట్రీ ఇస్తాడు. దీంతో కథ కీలక మలుపులు తిరుగుతుంది. దీంతో ఊరు కూడా రాజ్ తరుణ్ను అవమానిస్తుంది. దీంతో తనను నమ్ముకున్న ఊరు కోసం హీరో చివరి వరకు పోరాడుతాడా లేదా అన్నది తెరపైనే చూడాల్సిందే. పురుషోత్తముడు విశ్లేషణ విషయానికి వస్తే, సినిమా స్టార్టింగ్ అంతా కామెడీ, లవ్తో సాగుతుంది. ఒక పండగలా ఫస్ట్ హాఫ్ ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత విలన్ ఎంట్రీ ఉంటుంది. అప్పటి నుంచి సినిమాలో యాక్షన్ సీన్స్ కు డోకా ఉండదు. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, యాక్షన్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. అయితే అక్కడక్కడ సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు, మహర్షి టచ్ కనిపిస్తోంది. రాజ్ తరుణ్ రిచ్ పర్సన్ గా కనిపిస్తూనే పల్లెటూరి కుర్రాడిలా జీవిస్తూ ఉంటాడు. హీరోను ఎలివేట్ చేసే అంశాలు చాలానే ఉన్నాయి. రాజ్ తరుణ్ ని తెరపై కొత్తగా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు భీమన సక్సెస్ అయ్యారు. ఈ సినిమాలో కొన్ని కొత్త పాయింట్స్ ని టచ్ చేశారు డైరెక్టర్. ఇక నిర్మాతలు కూడా ఎక్కడా రాజీ పడలేదు. పీజీ విందా సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ మంచి క్వాలిటీగా ఉన్నాయి. గోపి సుందర్ సంగీతం పర్వాలేదు అనిపిస్తోంది. మొత్తంగా పురుషోత్తముడు హోల్సమ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. పురుషోత్తముడితో యంగ్ హీరో రాజ్ తరుణ్ హిట్ కొట్టే ఛాన్స్ ఉంది. ఇక నటీనటుల విషయానికి వస్తే, హీరో రాజ్ తరుణ్ సినిమా కొత్తగా కనిపిస్తారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత హిట్ కొట్టాలన్న కసితో నటించారు రాజ్ తరుణ్. హీరో పాత్రకు సరైన న్యాయం చేశారు ఆయన. హీరోయిన్ హాసిని, సుధీర్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఆ అమ్మాయి తన రోల్ పర్ఫెక్ట్ గా చేసింది. మురళీ శర్మ, కౌసల్య, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణన్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, ముఖేష్ ఖన్నా, రాజా రవీంద్ర, రాజ్ తరుణ్ దాస్, రచ్చ రవి, కంచరపాలెం రాజు ఇతర కీలక పాత్రల్లో నటించారు. వీరంతా కూడా తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు. పురుషోత్తముడు సినిమాకు హీరో యాక్టింగ్, స్టోరీ, కామెడీ, డైరెక్షన్ బలమైతే, మ్యూజిక్, కొన్ని చోట్ల సీన్స్ ఇతర సినిమాలను తలపించడం వంటివి మైనస్లుగా చెప్పాలి. ఓవరాల్ గా పురుషోత్తముడు మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.